ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో భూభారతి చట్ట దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. 10 ఏళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, సామాన్య ప్రజలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించిందని తెలిపారు. సుదీర్ఘకాలంగా అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాక ఎన్నో అవస్థలు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ రైతు సదస్సు నుంచి కదీర్ అందిస్తారు. దీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం లభించడం కోసం ఈరోజు భూభారతి చట్టం రైతులకు చుట్టంగా మార్చడం కోసం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ప్రగతి బాటలు వేయడం కోసం రైతులకు అనేక రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయడం కోసం ఈరోజు పునాదులు వేసింది. రైతు సదస్సు కార్యక్రమానికి వచ్చారు. ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల చుట్టంగా చెప్తా ఉంది. మీరు ఏ విధంగా దీన్ని భావిస్తూ ఉన్నారు? రైతుగా పాత పాస్ పుస్తకాల నుండి కొత్త పాస్ పుస్తకాలు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు చాలా న్యాయం జరిగే విధంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు గ్రామ రెవెన్యూ రికార్డులన్నీ కూడా కొన్ని చోట్ల తారుమారయ్యాయి. ఎవరికి కూడా అధికారులు లేకపోవడం వల్ల అనేక మంది రైతులు సుదీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈరోజు రైతు సదస్సు ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపెడుతున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సాధారణ నుంచి దొరికి మాకు 2018 పెట్టుకుంటే దొరికి కాకుండా అంతే పెండింగ్ పడి ఉన్నాయి. ఇన్ని సమస్య పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాను. ఈ డెత్తులు చనిపోయిన వాళ్ళకి కూడా అప్తే ఉంటున్నాయి. వాళ్ళ పేరు పాస్ పుస్తకాలు సరిచేసి మా సభ్యులకి ఎక్కించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాల భూమి అసలు? 3 ఎకరాలు. మా అమ్మగారు మరణించారు. మా అమ్మగారు మరణించారు. ఆ పాస్ పుస్తకం నాకు రావాలి అని మేము కోరుకుంటున్నాం. అడిగితే ఏం చెప్పేవాళ్ళు అధికారులు అప్పుడు కావాలి, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా కావాలి అని తిప్పి 4 సార్లు మేము ఎవరికి అంతే ఉన్నాం. ఇది కావాలని కోరుకుంటాను. ఇది గతంలో కేసీఆర్ గతంలో ధర్ని అనే ఒక వెబ్సైట్ తెచ్చి రైతు మీద ఉన్న అనుభవాలను తీసేసి ఓన్లీ పట్టాదారుల మీదకి పోయి అది వాళ్ళు మొత్తం స్వాధీనం చేసుకునే విధంగా చేశారు. మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ యొక్క భూభారతి అనేది మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భూభారతి అనే ఈ యొక్క చట్టం తేటమైంది. దీనివల్ల ప్రజలకి పట్టాలో లేని వాళ్ళు, రెవెన్యూ మిస్సింగ్ నెంబర్లు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ వచ్చిందని ఆశిస్తూ ఇది అందరికీ మేలు చేసేదని కోరుకుంటున్నాం. ఓకే, అధికారులు ఇప్పుడు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. బయట కొంతమంది అధికారులు దీనికి సంబంధించిన వాళ్ళకున్న ఇబ్బందులు కొంత వాటిని సవరించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి ఈరోజు నాచేపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేస్తున్నాము. ప్రజల్లో ఏంటంటే వాళ్ళ ఉన్న సమస్యలు వాళ్ళకి దరఖాస్తు కూడా ఒకటి ప్రభుత్వం వారే మనకి అందరికీ సప్లై చేశారు. వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో దాంట్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఆ దరఖాస్తులు తీసుకొని దాని ప్రకారంగా మనం పరిష్కరించడం జరుగుతుంది. మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకు ఉన్న సమస్యలు భూమి మీద ఉండి పాత పాస్బుక్ ఉండి పట్టా లేకపోవడం, వాళ్ళు ఇక్కడ ఉన్న ఇచ్చారు మనకి క్లియర్గా. ఇక్కడ కొత్త పాస్ పుస్తకాలు రాలేదని, కొత్త పాస్ పుస్తకాలు వివరాలు తప్పుగా నమోదయ్యాయని, తర్వాత సర్వే నంబర్ విస్తీర్ణ విషయంలో భూమి వివరణ సంక్రమించడం ఇట్లా ఈ కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఈ అంశాల మీద వాళ్ళ ఏ సమస్య అయితే వాళ్ళకు ఉంటుందో వాళ్ళు దరఖాస్తు మనకు సమర్పిస్తారు. వీటన్నింటినీ కంప్యూటర్కరణ చేసి ఫర్దర్గా వీటి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే వాటిని సవరించడం కోసం వాళ్లకు ఆ ఫీజుల ఎట్లా ఉన్నాయి? అవి గవర్నమెంట్ కమ్యూనికేట్ చేసేదంటే ఆల్రెడీ మనకి దాని మన ఫర్దర్గా వాళ్ళకి దరఖాస్తులు తెలియపరచడం జరుగుతుంది. మనకి ప్రజెంట్ అయితే వాళ్ళ సమస్యలను ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో తమ సమస్య పరిష్కారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈ రైతు సదస్సులో మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, నాచేపల్లి.